మార్కులు ఇస్తారో ఇయ్యుర్రి. అవును సిరమ్మ, నాకు డౌట్. అబ్బో చాన్నొద్దులకు నీకు డౌట్ అన్నొచ్చింది, ఏందో అడుగు. ఇప్పుడు దొంగలకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయారా? ఏమో నాకేం తెలుసు, నన్ను అడుగుతావు. నేనేమన్నా దొంగల గ్యాంగ్ లా పనిచేసినా? ఆహా, దొంగల తరపున కొట్లాడుతుంటావు కదా, నీకు తెలిసే ఉంటుందని అడుగుతున్నా. సింపుల్, మనకు కూడా ఊకే ఒకే రకం బట్టలు వేసుకుంటే బోర్ కొడుతుంది కదా, వాళ్ళు కూడా సీజన్ కో తీర్ల మారుస్తుంటారు. చూసిర్రా, మా సిరమ్మకు దొంగల గురించి చాలా తెలుసు. ఏ ఊకో, నువ్వు చెప్పేది వింటే వాళ్ళకు డ్రెస్ కోడ్ నేనే డిజైన్ చేస్తున్నానేటట్టున్నవిగా. మొన్నటిదాకా చెడ్డి గ్యాంగ్ అని మూతికి గుడ్డ కట్టుకొని పడ్డారు కదా నుల్ల దొంగలు. నెరి బట్టలు లేకుంటే ఎట్లా తిరగాలి అని సిగ్గనిపించిందో ఏమో, లేకుంటే ఊకే ఒకటే డ్రెస్ కోడా అని మార్చుకున్నారో గాని దొంగల డ్రెస్సింగ్ స్టైల్ మారింది. కాకుంటే వీళ్ళకేం పోయే కాలమో, మొగోళ్ళు ఆడోళ్ళ చుడిదార్లేసుకొని చున్నీలు చుట్టుకొని పడుతున్నారట. వీళ్ళ ఘోరంగా అలిపోను, ఆడోళ్ళ మీద వేస్తారా అరబదనం? అనుమానం రాకుండా గిట్ల అపార్ట్మెంట్ల జొర్రి బంగారం, 1,00,000 రూపాయల పైసలు, ల్యాప్టాప్ ఎత్తుకపోయినరట హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లా. ఇక సీసీటీవీలో చూసి ఇప్పుడు దొంగలు రూట్ మార్చిందని తెలిసిండ్రు పోలీసోళ్ళు. జర పైలంగుండుండ్రి, మరి రేపు ఇంకా పట్టు పితంబరాలు కట్టుకొని కూడా పడతారు కావచ్చు. రిచ్చుగుండాలే కదా.